హాయ్ అండి. హలో అండి. ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను అండి. గుత్తి వంకాయ కర్రీ. వంకాయ కర్రీ ఎలా చేసినా టేస్ట్గానే కుదురుద్ది, ఇష్టంగానే తింటారు ఎవరైనా. నేను ఈరోజు గుత్తి వంకాయ కూర చేద్దామని నల్ల వంకాయలు తెచ్చామండి. ఎక్కువ నేను తెల్ల వంకాయలే వాడతాను, కాకపోతే గుత్తి వంకాయ కూరని నల్ల వంకాయలు తెచ్చాను. నల్ల వంకాయలు తెచ్చి శుభ్రంగా కడిగేసి ముందు మధ్యలోకి అట్లా ఘాట్లు పెట్టానండి. ఘాట్లు పెట్టేసి మొత్తం ఉప్పు నీళ్ళల్లో వేసేసాను. కంపల్సరిగా మనము వంకాయలు కోసుకునేటప్పుడు ఉప్పు నీళ్ళల్లోనే వేయాలా. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా నల్లగా అయిపోతే కంపల్సరిగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి వంకాయలు మొత్తము. గుత్తి వంకాయ కాబట్టి కాడలు ఉంచానండి. నార్మల్ కర్రీస్కి అయితే కాడలు తీసేస్తాను. దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముందు ధనియాలు, పల్లీలు, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, చిన్నులపాయ, చెక్క, లవంగాలు వేసి మొత్తం దూరగా వేపుకుందాము. ఈ వంకాయ కూరలోకి మసాలా అండి ఇది. దీంట్లోకి నువ్వులు కూడా వేసుకుంటారు, కానీ ప్రస్తుతానికి నువ్వులు లేవు ఇంట్లో. ఈ ఉన్నోడితో చేసేసాను. అవి దూరగా వేపేసి మిక్సీ పట్టేశాను. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో పెద్ద ఉల్లిపాయ, 2 టీ స్పూన్లు కారం, చిటికెడు పసుపు వేసి కూడా మిక్సీ పట్టుకోవాలా. కారం అంటే మనకు తగినంత వేసుకోవచ్చండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. ఎక్కువ వేసేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలిపేసానండి. ఫస్ట్ మనం వేపుకున్న మసాలాను పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడి నేను ఇప్పుడు పట్టిన ఉల్లిపాయ, కారము, మసాలా మొత్తం కలిపేసి కొంచెం సాల్ట్ వేసి ముద్ద చేసేసాను. ముద్ద చేసి అన్నీ ఇలాగా మధ్యలోకి పెట్టుకోవాలండి. మసాలా మొత్తం ఇందాక 4 ఘాట్లు పెట్టుకున్నాం కదా వంకాయకి, ఆ 4 ఘాట్లు మొత్తం నింపేసుకోవాలి. వంకాయలు మొత్తం అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది వంకాయకి. గుత్తి వంకాయ అంటే ఇంక ఇలాగే కదండి, రకరకాలు చేసుకోవచ్చు, కానీ గుత్తి వంకాయకి ఇలాగే పెట్టాలి. మొత్తం అయిగో పెట్టేశానండి వంకాయలు మొత్తం. ఇంక బాండ్లు పెట్టేసి నూనె వేసాను. నూనె చాలా ఎక్కువే పట్టుద్దండి, కాకపోతే అప్పుడు నేను చాలా తక్కువే వేసాను. సిమ్లో పెట్టుకొని మొత్తం వంకాయలు మొత్తం బండ్లో వేసేసుకోవాలా. వేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉండాలా. అప్పుడే వంకాయ ముక్క ఇరిగిపోకుండా మొత్తం వంకాయలు మొత్తం మగ్గిపోతాయి. నేను మొత్తం వంకాయలు పెట్టేసి నిదానంగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాను. తర్వాత ఒక 5 నిమిషాలు అలా కలిపినాక మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చాను. ఇప్పుడు మూత తీసి చూస్తే మొత్తం పర్ఫెక్ట్గా మగ్గిపోయాయండి. నేనేం కలిపెట్టకుండానే నిదానంగా తిప్పుతూ మగ్గబెట్టాను. మొత్తం మగ్గిపోయాను. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. మళ్ళీ పులుపు వచ్చుద్ది, పులుపు వస్తే అస్సలు టేస్ట్ బాగోదు. నేను కొంచెం వేసుకున్నాను. వేసుకొని కలిపినాక ఒక 5 నిమిషాలు ఉంచాను. బాగా ముక్కలకి పులుసు కూడా పట్టిపోయింది. ఇంకా ఫైనల్గా మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంచాను. 5 నిమిషాల నుంచి తీసాను. పర్ఫెక్ట్గా వంకాయ కూర కుదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంత టేస్ట్ వస్తుందని నేను అనుకోలేదండి. ఏదో సింపుల్గా చేశాను, అయినా టేస్ట్ చాలా బాగా కుదిరింది. పైన కొత్తిమీర వేసి దింపేశానండి. నేను అన్నం తిన్నా కాబట్టి నేను మళ్ళీ వీడియో తర్వాత కదా చేసేది. నేను తిన్నానండి వంకాయ కూర. అసలు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే అంత బాగా టేస్ట్ ఉందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఓకే.